ఆయన మొన్న మదినప్పుడు హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి ఆయన విలేకరులతో మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ ఫ్రీ బస్సు పెట్టినాక మాది కొద్దిగా తగ్గింది గిరాకీ అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికేనా, నూకుని రావని లోపల అంటాడు. అరే అది ఉన్నది ఉన్నట్టు చెప్పుడు కూడా తప్పేనా? చెప్పుడే కాదు, ఇండియా టుడే టీవీలో చెప్తుండు అని నూకుమన్నా నేను నూకుమంటే వాడు బొంబాయి వారిపోయింది అంటుండు. అంటే నీకు ఎవరు ఖిలాఫ్ ఆఖరికి పాపం కానీ ఇది ఏం తప్ప. ఇంకా యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు మర్చిపోయిండు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయిండు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా. మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం నీ పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్లా తయారైండు మన చిట్టినాయుడు. నేనేమంటున్నా, దయచేసి మీ అందరికి ఒకటే కోరుతున్నా, మీకు ఇవాళనే నాంపల్లి కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి గారిది, అదేవిధంగా 27 మంది రైతులది మొత్తం నిన్న ఇవాళ వాదనలు మొత్తం అయిపోయినాయి. అన్న చెప్పింది కరెక్ట్. ఆర్ఎస్ ప్రవీణ్ అన్న 24 రోజులు ఆడికెళ్ళి వికారాబాద్ కోర్టుకెళ్ళి ఇక్కడికి ఫైల్ రాలే. అప్పుడు మళ్ళీ పీపీ లేకుండే. మళ్ళా మన పట్నం నరేందర్ రెడ్డి భార్య శృతి, తర్వాత మన నాయకులు, మన లాయర్లు, మన లీగల్ సెల్లులు పాపం అందరు తనలాడి ఆడ హైకోర్టులో రిజిస్ట్రార్ దగ్గర పోయి ఇట్లా ఉన్నది పరిస్థితి. 24 రోజులు అమాయకులు పాపం వాళ్ళు జైలు ఉన్నారు. ఇది అన్యాయం అంటే నిన్న ఈరోజు వాదనలు పూర్తయినాయి. మరి అన్ని అనుకూలిస్తే అంతా మంచిగా జరిగితే రేపు తీర్పు వెలువడే అవకాశం ఉంది. మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిద్దాం. మంచి జరగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం. దబ్బన మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే వెంటనే హైకోర్టుకు పోదాం, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా పోదాం. వదిలిపెట్టద్దు, ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడద్దు. ఒక్క మాట నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. మేము పోయినాం, సంగారెడ్డి జైలుకి పోయినాం, చెర్లపల్లి జైలుకి పోయినాం. ఎక్కడైతే నరేందర్ అని ఉన్నాడో పోయి కలిసినాం. మీ నాయకుడు ఎంత గొప్పవాడంటే పట్నం నరేందర్ రెడ్డి. మేము చెర్లపల్లి జైలుకి పోతే నేను, సబితక్క, మహమూద్ భాయ్, ఇంకా మా లక్ష్మారెడ్డి గారు అందరం పోతే శ్రీనివాస్ గౌడ్ సాబ్ కూడా వచ్చిండే. ఏమన్నాడు ఎరికైనా నరేందర్ రెడ్డి, అన్నా నా గురించి విడిచిపెట్టండి అన్న, ఆ రైతులను విడిచిపెట్టండి, రైతులను జల్దీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, నేను మంచిగానే ఉన్నా, నాకేం కాదు, వాళ్ళని చూసుకోండి మీరు అని చెప్పి మీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు మాకు చెప్పిండు. ఒక అంత గొప్ప నాయకుడు మీకున్నాడు, మీకు కొడంగల్లా, భయపడే అక్కర్లేదు. రెండవది, ఈ అంశాన్ని ఇక్కడితో వదిలిపెడతామని చిట్టినాయుడు అనుకుంటే ఆయనంత పిచ్చోడు ఎవడు లేడు. ఖచ్చితంగా ఢిల్లీలో పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం, రాజ్యసభలో కూడా మన గొంతు విప్పుతాం. మిగతా వాళ్ళు కలిసి రాకపోవచ్చు గాక, బీజేపీ వాళ్ళు మాట్లాడరు, ఇంకొకడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు ఎవడు మాట్లాడాడు, ఎవరు మాట్లాడకపోయినా తప్పకుండా కేసీఆర్ గారి దండుగా, కేసీఆర్ గారి దళంగా, తెలంగాణ గలంగా మనమే మాట్లాడతాం, మనమే కొట్లాడతాం. ఇక్కడ లగచర్ల బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు తప్పకుండా ఈ సందర్భంగా నేను చెప్పాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి హుంకరిస్తున్నాడు.